ఓకే. సో మళ్ళీ చూడండి. మీరు ఒక వన్స్ మోర్ అంటారా? పర్లేదండి. మీరు ఇలా అంటే అలా దింపేస్తాం అనమాట. స్టేజ్ గట్టిగా చప్పట్లతో స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానించేద్దాం. ఎందుకంటే ఇట్స్ లైక్ బేబీ. ఎవరికైనా కూడా డెబ్యూ అనగానే వాళ్ళందరికీ చాలా ప్రీషియస్ గా ఉంటుంది. రాజేష్ గారు మామూలుగా లేదు, చాలా చాలా అద్భుతమైందండి. కనిపించబోతున్నారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. బొకే ఇచ్చి సత్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం తమ్మారెడ్డి గారికి, రాజేష్ గారు. అలాగే ఆ రిక్వెస్ట్ మినీ సినిమా అంతేనా సార్? ఓకే. సో ఇప్పుడు మన డైరెక్టర్ రామ్ భీమన గారి నుంచి స్టార్, ఆయన వెనకనికి వెళ్ళిపోతున్నారు, మనకు కనిపిస్తుంది. అందరికి నమస్కారం అండి. త్రిముఖ సినిమా అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. త్రిముఖ టైటిల్ చాలా బాగుందండి. ఇది ఈ టైటిల్లోనే ఒక వైబ్రేషన్ ఉంది, ఒక ఇంట్రెస్టింగ్ ఉంది టైటిల్లోను. త్రిముఖ అంటే 3 శక్తులు. ఎక్కడో ఏలో చూసేశారు కదా మీరు, అందుకని. అందరికీ నమస్కారం. Namaskar. Good evening, ladies and gentlemen. I feel blessed and humble to be here in front of you people. A lot of people are debuting in this film. Rajesh, Yogesh, even myself, I'm debuting in this film in Telugu film industry. Just need your blessing and love for my film and for myself too. Thank you very much. అందరికీ నమస్కారం. అందరూ ఇంత మంచి సినిమా విజువల్స్ ఇవన్నీ చూశారు. ఈ విజువల్స్ అనుకున్న కష్టం అతని పేరు రాజేష్, డైరెక్టర్. ఎస్పెషల్లీ మా తమ్ముడు గురించి చెప్పాలి. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి కూడా ఇంకొక సెన్సేషన్ అవుతుంది అనిపిస్తుంది. సో మీ ఎక్స్పీరియన్స్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ తమ్మారెడ్డి. సోషల్ మీడియాలో కనిపిస్తేనే ఆగట్లేదు. ఇప్పుడు స్టేజ్ మీదకి వస్తుంటే ఇక్కడ కూడా రెడీగా ఉన్నారు ఫోన్లు పెట్టుకుని. 30th మాత్రం ఇదే చిన్నప్పటి నుంచి డిలీట్ చేయండి. గట్టిగా డబ్బులు సంపాదించుకుంటే సెటిల్ అయిపోతాము. యుఎస్ లో అంటే ఇంకా బాగా కరెన్సీని పెంచుకోవడానికి ఐడియాలజీ ఉంటుంది. బట్ సినిమా మీద ఉన్న ప్యాషన్ తో సో ఇప్పుడు మొత్తానికి త్రిముఖ అంటూ డెబ్యూ డైరెక్టర్ గా మాకు పరిచయం అవుతున్నారు. టీజర్ ట్రైలర్ చాలా బాగుంది. 30th వచ్చేస్తుంది. సో మీ ఫీలింగ్ ఏంటి? ఓటి మన కోసం వచ్చిన పెద్దలకి మనము గౌరవించాలి. అది ఎంతమంది చెప్పినా ప్రతి ఒక్కరు చెప్పాల్సిందే. సో ఒక కొత్త డైరెక్టర్ని, ఒక కొత్త